నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. నేను పవన్. సో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రయత్నం, ఎంపిక చేసే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. సో మరి బీజేపీ కార్యకర్తలే కాదు, అందరు వేడి చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా అటు రఘునందన్ రావు పోటీలో ఉన్నాడు, ఈటెల రాజేందర్ పోటీలో ఉన్నాడు, ప్రధానంగా ధర్మపురి అరవింద్ కూడా పోటీగా ఉన్నాడు. అట్లే మాజీ ఇంతకుముందు ఎప్పుడైతే అధ్యక్ష పదవిలో కొనసాగిండో ఎంపీ బండి సంజయ్ కూడా పోటీలో ఉన్నాడు. సో ఎట్లా చూస్తుంది బీజేపీ పార్టీ, ఎవరికి పగ్గాలు ఇవ్వబోతోంది తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీది, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ రాష్ట్ర బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ సీనియర్ అడ్వకేట్ నరేందర్ రెడ్డి గారు నాతో ఉన్నారు. గత 20 సంవత్సరాల నుండి పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలాలతో బయలుదేరి బీజేపీ పార్టీలో ఒక నమ్మకమైన నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. సో తెలుసుకునే ప్రయత్నం చేస్తా. మరి నరేందర్ రెడ్డి గారిది మెట్పల్లి, సీనియర్ అడ్వకేట్గా ఇక్కడ చాలా కేసులు వాదిస్తూ ఉంటాడు, మంచి పేరుంది వాస్తవంగా సొసైటీలో. సో బీజేపీ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేస్తా. నమస్తేనా? నమస్తే పవన్. బాగున్నారానే? బాగున్నా. ఓకే, ఎట్లున్నాయి కేసులు, ఎట్లా నడుస్తున్నాయి పార్టీల కంటే ముందు? అన్న, నా ప్రొఫెషనే లీగల్ అన్న. ఓకే, అడ్వకేట్గానే ప్రాక్టీస్ చేస్తా అన్న. ఓకే, ఇక నాకు జూనియర్స్ ఉంటారు అన్న, వాళ్ళు చూస్తారు. ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉన్నప్పుడు నేను కూడా ఇన్వాల్వ్ అయితే నేను చూస్తాను. ఓకే, సో తెలంగాణ రాష్ట్రం మొత్తం బీజేపీ కార్యకర్తలు, అటు మీకు ప్రతిపక్షమే అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరిని ఎంచుకుంటుంది బీజేపీ, ఎవరిని అధ్యక్షునిగా పగ్గాలిస్తుంది, ఎవరికి పగ్గాలిస్తుంది అని అందరూ వెయిట్ చేస్తున్న సమయం అన్న ఇది. సో తెలంగాణ స్టేట్లో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా మీరు కొనసాగుతూ ఉన్నారు. సార్ మీకైతే సమ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, సో అందుకే మిమ్మల్ని ఇంటర్వ్యూ కూర్చున్నబెట్టినా. సో ఎట్లా ఉంది, ఎవరికి అందబోతా ఉన్నాయి? ఈటెల రాజేందరా, రఘునందన్ రావా, ధర్మపురి అరవిందా, బండి సంజయ? అన్న, మాకున్న సమాచారం మేరకు షార్ట్లీ అనౌన్స్ అవుతుంది అన్న. మాకున్న సమాచారం మేరకు 100% ధర్మపురి అరవింద్ గారి పేరే అనౌన్స్ అవుతుందన్న. జేపీ నడ్డా గారు త్వరలోనే అనౌన్స్ చేస్తారన్న. దెర్ ఈస్ నో డౌట్. సో మీ పార్లమెంటు సభ్యుడు కాబట్టి ఆయన పేరు చెప్తున్నారా, లేకపోతే నిజంగా సీరియస్గా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టేనా? అన్న, మీరు ఒక్కసారి ఆలోచించండి. యాజ్ అ రిపోర్టర్గా మీరు కూడా అందరిని గమనిస్తారు. ప్రూవ్డ్ లీడర్ అన్న, ప్రూవ్డ్ లీడర్. వారు ఏదైతే ఉన్నారో ఆషామాషిగా పోటీకి రాలేడన్నా. వచ్చుడొచ్చుడే సీఎం కూతురు కవిత మీద పోటీ చేసిండన్న. ఓకే, ఆ ఎలక్షన్ లో కవితను మట్టి గరిపించి ధర్మపురి అరవింద్ అన్న అత్యధిక మెజార్టీతో గెలిచిండన్న. ఏదైతే ఆయన దాని తర్వాత కూడా వేరే అంత మా పార్టీ వాళ్ళే ఎవరు అవుతారని చెప్పిన పేర్లు అందరు మా వాళ్ళే, అందరు పార్టీ ఎదుగుదలలో భాగస్వాములు అయినప్పటికీ అరవింద్ అన్నంత చాకచక్యంగా, అరవింద్ అన్నంత యోచనతోని ఎవ్వరు కూడా ఇప్పటి వరకు చేయలేరన్న. అరవింద్ అన్న అయితేనే స్టేట్ లో ఇప్పుడు బీజేపీ పార్టీ రాకెట్ లెక్క దూసుకెళ్తుందన్న. ఎందుకంటే పార్లమెంట్ పరిధిలో ధర్మపురి అరవింద్ కు దూకుడు ఎక్కువ. నేను అంటున్నా, ధర్మపురి అరవింద్ కు దూకుడు ఎక్కువ. రేపు పార్టీ పగ్గాలు ఆయన చేతికి ఇస్తే, ఏదైనా దురుసుగా ప్రవర్తిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి డ్యామేజ్ అవుతుంది అని ఇయ్యకపోతే పరిస్థితి ఏందన్నా? అన్న, మీరు అనేది దూకుడు ఏదైతే ఉందో, ఆయన పెద్ద క్రికెట్ ప్లేయర్ అన్న. ఎప్పుడు హిట్టింగ్ ఇవ్వాలనో, ఎప్పుడు డిఫెన్స్ చేయాలనో తెలిసినోడన్న. పాలిటిక్స్ లో కూడా దూకే టైంలో దూకుతాడన్నా, యోచన చేసి సౌమ్యంగా ఉండే టైంలో సౌమ్యంగా ఉంటాడన్న. ఆ రకంగా ఉండే తన పార్లమెంట్ పరిధిలో 2 ఎమ్మెల్యేలని తీసుకొచ్చి గెలిపించిండన్న. రాకేష్ రెడ్డి గారిని కానీ, ధన్పాల్ని గారిని కానీ. నిజామాబాద్ లో అన్న 28 కార్పొరేటర్లను చేసిండన్న. ఇంతకు ముందు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎక్కడ కూడా డిపాజిట్లు లేకుండా అన్న. జగిత్యాల నుంచి మొదలుకొని బోధన్ దాకా అన్న. మెయిన్ బీజేపీ కాంగ్రెస్ తో పోటీ పడ్డదన్న. బీఆర్ఎస్ నెటో జరిపేసినామన్న. సో ఇంకొక ఆరోపణ ఉంది నరేందర్ రెడ్డి అన్న, నా క్వశ్చన్స్ మాత్రం చాలా మోరుదోపు ఉంటాయి అన్న. నా ఛానల్ పేరు ఫైర్ టీవీ తెలుగు. ఓకే, ఫైర్ అండ్ ఫైర్ క్వశ్చన్స్ ఉంటాయి. ధర్మపురి అరవింద్ ఫస్ట్ ఎప్పుడైతే ఎంపీగా పోటీ చేస్తాడో, నన్ను గెలిపిస్తే 100 రోజుల పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పిండా లేదా? చెప్పిండు కదా. ఎప్పుడు తీసుకొచ్చిండన్నా? ఇంకొక 10 రోజులు అయితే మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అనగా గప్పుడు పసుపు బోర్డు తీసుకొచ్చిండు అంటే మళ్ళీ గెలవడానికి మాత్రమే దాన్ని వాడుకున్నారా లేదా? నరేంద్ర మోడీని తీసుకొచ్చి నరేంద్ర మోడీతో చెప్పించింది కదా, పసుపు బోర్డు అనౌన్స్ చేయించింది కదా, జస్ట్ గెలవడం కోసమే కాదంటవా అని? కాదన్నా,
మా స్టాంప్ పేపర్ రాసిచ్చిండు రైతులకు అంటే తన మీద తనకెంత నమ్మకం ఉంటే పసుపు బోర్డు రాసిచ్చిండు అన్న. ఒకసారి ఆలోచించారు మీరు. ఎందుకంటే అంతకు ముందు సీఎం కూతురు కవిత ఎంతో తిరిగింది పసుపు బోర్డు అని, ఆమెతోనే కాలే రూలింగ్ పార్టీ ఉన్నా కూడా. అరవింద్ అన్న ఎప్పుడైతే పసుపు బోర్డు రైతులకు స్టాంప్ పేపర్ మీద రాసిచ్చిండ్రో వెంటనే స్పైస్ బోర్డు ఫస్ట్ అనౌన్స్ చేసిండు అన్న. స్పైస్ బోర్డు అనౌన్స్ చేసిండు, దాని ఆఫీస్ నిజామాబాద్ లో పెట్టించిండు అన్న. తర్వాత నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే నిజామాబాద్ కు మహబూబ్ నగర్ పర్యటనకు వచ్చిండ్రో, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రపంచ నాయకుడు అన్న. అరవింద్ అన్నకున్న అమిత్ షా గారితో గాని నరేంద్ర మోడీ గారితో గాని వారితో ఉన్న సాన్నిధ్యం, రైతుల యొక్క బాధలు తెలిసినోడు కాబట్టి, రైతు నాయకుడు కాబట్టి, ప్రధాని నరేంద్ర మోడీ గారితో నిజామాబాద్ గడ్డ మీద కూడా మహబూబ్ నగర్ లోనే కాకుండా నిజామాబాద్ గడ్డ మీద రైతుల ముందర అనౌన్స్ చేయించిండన్న. ఎందుకంటే ప్రపంచ నాయకుడు మాటిచ్చి తప్పే అవసరం ఏముందన్న? ఎలక్షన్ కొరకు ఇవ్వాల్సిన అవసరం ఏముందన్న? నరేంద్ర మోడీ గారు అట్లా అంటే ఇస్తారా అన్న? సో ఓకే అన్న, నాకు అర్థమైంది. నరేందర్ రెడ్డి అన్నకు బీజేపీ అంటే పిచ్చి ఎంత పిచ్చిందో నాకు అర్థమైపోయింది అన్న. మంచి గెస్టు దొరికినావు నాకు ఇలా. సరే ఒప్పుకుంటా, ధర్మపురి అరవింద్ 10 రోజుల ముందు నోటిఫికేషన్కు 10 రోజుల ముందు తీసుకొచ్చిన మళ్ళా ఈ ప్రాంత ప్రజలు గెలిపించారన్న. సరే ఆయనకు ఆదరణ ఉంది, ఆయనకు ఆ చరిష్మా ఉంది, గెలవగలిగిండు, ఒప్పుకుంటా. ఇదే ధర్మపురి అరవింద్కి, ఇదే బీజేపీ పార్టీకి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన బాధితులు కనబడతలేరన్న. ఆ ఫ్యాక్టరీ కనుక ఓపెన్ చేస్తే, నిజాం షుగర్ ఫ్యాక్టరీ కనుక ఓపెన్ చేస్తే చాలామందికి బతుకుదేరు వస్తుంది కాదు. అది బీజేపీ పార్టీ దృష్టిలో లేదా, ధర్మపురి అరవింద్ దృష్టిలో లేదా మరి? అది అన్న, ధర్మపురి అరవింద్ అన్న ప్రారంభించిందే పాదయాత్ర నిజాం షుగర్ ఫ్యాక్టరీ ముత్యంపేట నుండి బోధన్ కన్నా. షుగర్ ఫ్యాక్టరీ మీద ఇది బిఫోర్ కంటెస్టింగ్ ఫర్ ఎంపీయా? అవునన్నా, తన రాజకీయ ప్రస్థానం బీజేపీలో జాయిన్ అయిన వెంబటే రైతుల గోస కొరకు అది సమ్మర్ లో ఇక్కడ నుండి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ నుంచి బోధన్ దాకా నుండే స్టార్ట్ చేసిండు అంటున్నావు నరేందర్ అన్న. దాన్ని మరవచ్చునానే? ఎక్కడ మర్చిపోయినామన్నా? మేము ఇప్పటికి కూడా చెప్తున్నామన్నా, ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ఉందో స్టేట్ గవర్నమెంట్ పాలసీలో ఉందన్నది. ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎలక్షన్ కు ముందు ఒక శ్రీధర్ బాబు కమిటీని పెట్టిండు, షుగర్ ఫ్యాక్టరీ కాడికి షోపు టప్పు లెక్క పంపిండ్రు. వాళ్ళు పంపిర్రు, ఇప్పటికీ 14 నెలలు అవుతుందన్న, ఎలాంటి చలనం లేదు. మోరోవర్ తన నవోదయ 2 స్కూళ్ళు మొన్న సెంట్రల్ నుంచి తెచ్చిండన్న. షుగర్ ఫ్యాక్టరీ భూముల్ని అన్యాక్రాంతం చేసేందుకు జక్రంపల్లిలో కానీ ఇక్కడ వేరే రకంగా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందన్న. దాని మీద కూడా బీజేపీ మొన్న మేము ధర్నాలు చేసినామన్నా. షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో వేల మంది కార్మికులు, వేల మంది రైతులు, ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరూ దాని మీద ఆధారపడ్డారు. చెరుకు ఫ్యాక్టరీ అంటే ఈ ప్రాంతంలో చెరుకు ఎక్కువ పండుతుంది. సో వాళ్ళందరికీ ఆ ఫ్యాక్టరీ కనుక ఓపెన్ చేస్తే ఇలా విదేశ బాటలు పట్టాల్సిన పరిస్థితి దుస్థితి ఆ కుటుంబాలకు ఉండే కాదే అన్నా. మీరు అన్నది కరెక్ట్. ఏదైతే స్టేట్ గవర్నమెంట్ పాలసీలు ఉన్నదన్నారో మేము ధర్నాలు చేస్తున్నాం, దాని కొరకు ఇచ్చేస్తున్నాం అన్న. ఎప్పుడైతే వేరే స్టేట్లలో బీజేపీ గవర్నమెంట్ ఉన్న స్టేట్లలో ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ అక్కడ కోఆపరేటివ్ సొసైటీ పేరు దాని కింద 65 కొత్త షుగర్ ఫ్యాక్టరీలు స్టార్ట్ చేసినామన్నా. కొత్త 65. ఏదైతే ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి నాతోని కాదు, నాతోని షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడం సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఏదైతే మొన్న కమిటీ ఏర్పాటు చేసిండో ఆయన రైతు వాదిని అంటాడు కదా, ఆయన ఇప్పటి వరకు ఓపెన్ చేసేది ఉండే కదా, ఆయనతోని కాదు అని గిట్ట మా నరేంద్ర మోడీ దాకా కాదు, మా ఎంపీ అరవింద్ అన్నకు నాతోని ఓపెన్ చేసాడు కాదు, దీన్ని ఎట్లా ఓపెన్ చేస్తావు నువ్వే ఓపెన్ చేయమని సీఎం రేవంత్ రెడ్డిని మా అరవింద్ అన్నకు లెటర్ ఇమ్మనుర్రి, ఖచ్చితంగా ఓపెన్ చేసి చూపిస్తాం. కోఆపరేటివ్ సొసైటీ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తో మేము ఓపెన్ చేస్తాం. ఆయన విత్డ్రా చేసుకొని నాతో అయితే లేదని మా అరవింద్ అన్నకు లెటర్ ఇవ్వమన్నారు. ఒక చిన్న కాగితం రాసి ఇవ్వమంటారా? ఒక లెటర్ నాతో అయితే లేదు, ఇది మీరే ఓపెన్ చేయండి, మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఓపెన్ చేయండి అని అరవింద్ అన్నకు లెటర్ ఇవ్వమనండి. సీఎం రేవంత్ రెడ్డిని ఇవ్వమనండి. మీరు నరేందర్ అన్న సీఎం రేవంత్ రెడ్డి పేరు లేపంగానే ఇప్పటిదాకా స్మార్ట్ గా వచ్చిన వాయిస్ ఎందుకన్నా అంత గంభీరం, అంత కోపం వస్తుందా? రాజకీయం చేయాలన్న ఎవరైనా ఎలక్షన్ ముందు షుగర్ ఫ్యాక్టరీ కమిటీని పెట్టి చెప్పి ఇప్పటి వరకు ₹1 దేనికన్నా ఇచ్చిండా? ఓ రైతు బంధువులు పూర్తి ఇచ్చిండా? ఆ రైతు రుణమాఫీ చేసిండా? రైతులకు ఏం చేస్తున్నారన్నా? సో సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండు, గతంలో 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ కుండ ఖాళీ చేసిండు, అప్పుల పాలు చేసిండు తెలంగాణ, నేను ఏం చేయాలి, ఏడుకెళ్ళి లేవాల పైసలు అన్న. నాకు ఈ విషయం అంటేనే నవ్వొస్తుందన్న.
మన ఇంటి గురించి కానీ మన ఊరు గురించి కానీ మన దేశం గురించి కానీ ఫస్ట్ పొలిటికల్ లీడర్ కి అవగాహన ఉండాలన్న. అప్పటి వరకు ఆయన ఉన్నాడు కదా అన్న, ఏ స్టేట్ లో ఏం జరుగుతుందో గమనించలేడా? ఈ 6 గ్యారెంటీలు ఇచ్చేటప్పుడు తెలియదా? ఇప్పటి వరకు ఒక కొత్త పెన్షన్ వచ్చిందన్న, 14 నెలలు అయిపోయింది. ఇందిరమ్మ ఇల్లు ఒకటి ఇచ్చిందన్న. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇవ్వమనండి, మేము ఇల్లు ఇస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఇక్కడికి ఇప్పిస్తాం, ఇస్తాం. అవి కూడా షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆయన తెలియదని అరవింద్ అన్నకి ఇస్తాం. కానీ పసుపు బోర్డును తీసుకొచ్చిండు అన్న అరవింద్ అన్న. అసలు రైతులల్లా వస్తుందా రాదా ఇంత పెద్ద ఒక కొత్త బోర్డు ఏర్పాటు చేసిండు. ఒక రైతు బిడ్డకు అంకాపూర్ గంగారెడ్డి అన్నకు చైర్మన్ ఇచ్చిండు అన్న. మహారాష్ట్రలో పసుపు పంట ఎక్కువ పండుతుంది అన్న. మహారాష్ట్ర ఎలక్షన్లు అయ్యేదాకా ఇంతకు ముందు మీరు అన్నారు కదన్న ఏది దూకుడు ఎక్కువ అని, ఆ సమయంలో మౌనంగా ఉన్నాడన్న. మహారాష్ట్ర ఎలక్షన్లు అయిపోయినాక పసుబోర్డును నిజామాబాద్ కు తీసుకొచ్చిండన్న. పంట అక్కడెక్కడ పండినా కూడా ఎక్కువ పండుతుంది మహారాష్ట్రలో మనకన్నా, అయినా కూడా ఇక్కడికి తీసుకొచ్చిండన్న. పసుబోర్డుతో ఎన్ని లాభాలు ఉన్నాయన్న. ఇప్పుడు రైతులలో ఎంత ఆనందం ఉందన్న. దానికి సంబంధించిన విధి విధానాలను తీసుకొచ్చినారు. అవునన్న, ఆఫీసర్స్ అపాయింట్ చేసిర్రు. పసుపు బోర్డు ఆఫీస్ కూడా ఇది తీసుకుంటున్నాం. ప్రతి మండలంలో రైతు మీటింగ్లు పెడతామన్నా, బంగాళాల గురించి చెప్తాం. పసుబోర్డులో ఏ విత్తనాలు వేస్తే వేరే దేశాలకు ఎగుమతి వస్తుంది, భారతదేశానికి గొప్ప పేరు వస్తుంది, ఏ పంటకి ఎక్కువ రేట్ వస్తుంది, అన్ని రైతుల్ని చైతన్యవంతం చేస్తామన్నా. ఏ సబ్సిడీలలో వచ్చి పసుపు బంగాళాల మినీ ఇండస్ట్రీస్ కూడా సెంట్రల్ నుంచి తెప్పించి ఇక్కడ వేపిస్తామన్నా. అరవింద్ అన్న ఉట్టిగా ఉంటాడన్న. అరవింద్ అన్న ఏది చేసినా యోచనతో చేస్తారన్న. చిన్న పిల్లలకి ఎట్లయితే ఫౌండేషన్ ద్వారా, హార్ట్ ఫౌండేషన్ ద్వారా వందల వేల మందికి ఇది చేస్తుంటారు సార్. ఇది మాత్రం అరవింద్ గారిని చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ప్రతి పిల్లవాడి థ్యాంక్ యూ అన్న. ఎంత బ్రహ్మాండమైన మనిషి అంటే వాస్తవంగా ఆయనకు నేను కూడా ఒక అభిమానినే. సరే, నా వృత్తిరీత్యా క్వశ్చన్స్ వేస్తా కావచ్చు కాక జనాలకు చూపించాలి కనుక. కానీ ప్రతి పిల్లగానికి హెల్త్ ఇష్యూ ఉందంటే పోయి లక్షలు. నేను ఒక హాస్పిటల్లో లైవ్ చూసిన, నాకు సంబంధించిన బంధువుకి బాగాలేకపోతే ఒక హాస్పిటల్కి పోయినా. అప్పటికి ఆయన ఎంపీ కూడా కాలే. బిఫోర్ ఎంపీ ఎలక్షన్స్, ఫస్ట్ ఎంపీ ఎలక్షన్స్ కన్నా ముందు ఇది వచ్చి 2 lakhs బెడ్ మీద పెట్టిపోయాడు. నేను అప్పుడు అనుకున్నా, అరే లీడర్ అంటే ఇట్లా ఉండాలి రాబాయ్ అన్న. ఇంకొకటి మోరోవర్ మీకు ఇంకో మాట చెప్తున్నా, పసిపిల్లలకే కాదన్న, ఇంతవరకు నేను అనుకుంటా ఆల్ ఇండియాలో కూడా ఎక్కడ కూడా మా బీజేపీ లీడర్లు కూడా అరవింద్ అన్న లెక్క ఎక్కడ వేస్తలేరని నేను అనుకుంటాను. నేను గర్వపడుతున్నా అరవింద్ అన్న అభిమానిగా, నేను బీజేపీ సీనియర్ కార్యకర్తగా. అరవింద్ అన్న వచ్చిన నుంచి నేను ఇంకా ఫుల్ యాక్టివ్ అయిపోయినా అన్న. ఫుల్ సమయం ఇచ్చిన, ఇంకా పూర్తి సమయం కూడా ఇచ్చే ఉంటుంది. నేను పార్టీకే అరవింద్ అన్నకి అంకితం అవుతాను. ఎందుకంటే ఏ కార్యకర్త ఇంట్లోకి పోయిన బీద కార్యకర్త 25,000 వస్తాయన్న. ఏ కార్యకర్తలు పెళ్లి చేసుకున్నా, ఏ కార్యకర్తలు ప్రమాదవశాత్తు ఏదన్నా అయినా అన్న అమౌంట్ వస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా నాకు తెలిసి ఇంత మంచి సిస్టమేటిక్ అన్న. మీరు ఎంక్వైరీ చేయండి, ఎక్కడన్నా ఈ కార్యకర్తలకు ఎంత హ్యాపీగా ఉంటుందో. అంటే అరవింద్ అన్న మాటిస్తే తప్పడన్నా. అరవింద్ అన్నని చూసినాక ఇక్కడ వేరే పార్టీ వాళ్లకు చెమటలు పడుతున్నాయి అన్న. మేమేం చేయలేకపోతున్నాం వేరే పార్టీ కార్యకర్తలు. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు మాతో ఎంతో షేర్ చేసుకుంటారు అన్న. ఇసుంటి సిస్టమ్ ఎక్కర్లేదన్న. మీ దాంట్లో ఉన్నది ఒక సామాన్యుడు ఇంట్లోకి పోతే, సామాన్యుడు పెళ్లి చేసుకుంటే, ఒక బూత్ కార్యకర్తలకు కానీ ఏదన్నా యాక్సిడెంట్లు ఏదన్నా అయినా, అరే ఇంత మంచి సిస్టమ్ మా పార్టీలలో లేదని వాళ్ళు బాధపడుతున్నారు. మమ్మల్ని చూస్తే వాళ్ళు జెలసీగా ఫీల్ అవుతున్నారు, మీకు మంచి నాయకుడు ఉన్నాడని. అందుకే ఆ వారికి స్టేట్ ప్రెసిడెంట్ రావాలన్నా. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అనుభవం ఉన్నది, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడు అన్న. ఇప్పటి వరకు ఏదైనా అలిగేషన్ విన్నారా అన్న మా అరవింద్ అన్న మీద? ఒక్క అలిగేషన్ ఏ లీడర్ మీద అయినా అలిగేషన్స్ ఉంటాయన్న? ఇప్పటి వరకు అలిగేషన్ లేదన్న. ఫస్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు రైతులందరూ పూర్తిగా ధర్మపురి అరవింద్కు మద్దతు ఇచ్చినట్టుగా, మొన్న పోటీ చేసినప్పుడు రైతులే వ్యతిరేకించినట్టుగా కొన్ని వార్తలు అయితే వైరల్ అయినాయి. సో దాన్ని ఎట్లా చూడొచ్చు అన్న? మీ క్వశ్చన్ రాంగ్, మీరేమనుకోకుండా అన్న. మొన్న అంతకుముందు కవిత నిల్చున్నప్పుడు టిఆర్ఎస్ హవాలా నెగ్గినామన్నా, రైతులు సపోర్ట్ ఇచ్చారు. మొన్న అంతకు ముందుగా నెక్కిచ్చారన్న సపోర్ట్ మాకు రైతులు. ఎందుకు అంటే రైతు బిడ్డ జీవన్ రెడ్డి సౌమ్యుడు అన్న, కాంగ్రెస్ జీవన్ రెడ్డి గారు సౌమ్యుడు, రైతు బిడ్డ.
ఆయన మీద కూడా ఎలాంటి కాంట్రవర్సీ లేదన్న. ఆయన మీద అరవింద్ అన్న గెలవడం అనేది ఆయన ఏరియాలో జైత్యాల గానీ కోట్ల నియోజకవర్గంలో గానీ ఇక్కడ లీడింగ్ తీసుకున్నామన్న. రైతులు సపోర్ట్ చేయండి, మాకు ఓట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అన్న. మీ క్వశ్చన్ రాంగ్ అన్న. రైతులు బీజేపీ వెంటే ఉన్నారు. ఎందుకంటే రైతులు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా ప్రతి రైతుకు 6,000 రూపాయలు వస్తున్నాయి అన్న. యూరియా మీద ఎంత సబ్సిడీ? సో మరి సరే, ఇప్పుడైతే రైతులు సుముఖంగా ఉన్నారా అరవింద్ మీద? 100% సుముఖంగా ఉన్నారన్న. రైతులు ఉన్నారు, రైతు పిల్లలు ఉన్నారన్న. దానికి నిదర్శనమే మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్ అన్న. పైసలు వంచి గెలిచిరు కాదే మొన్న అన్న. ఈ మాట అంటే టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, చిన్నమాయి లంజిరెడ్డి, ఇద్దరు బీజేపీ అభ్యర్థులు, ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు డబ్బులు వంచే కదా అన్న మొన్న ఎలక్షన్ గెలిచింది అన్న. మీరు ఫైర్ టీవీ ద్వారా వేరైతే మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారో పవన్ భాయ్, మీరు ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళకన్నా ఎక్కువ అన్న. మీరు మా పట్టభద్రులు దాంట్లో ఎక్కడైనా కూడా పైసలు పంచినట్టు నిరూపిస్తా అన్న. ఛాలెంజ్ చేస్తున్నాం అన్న, ఓపెన్ గా ఛాలెంజ్ అన్న. వేరే వాళ్ళు వంచిరు చూసుకోరు. విద్యావంతులు అన్న మొన్న వేసిన వాళ్ళు, ఓట్లేసిన వాళ్ళు, మేధావులు అన్న. మేధావులు ఓట్లేసి ఏదైతే అరవింద్ అన్న నాయకత్వంలో ఇక్కడ ఏదైతే మా పార్లమెంట్ పరిధిలో హైయెస్ట్ లీడ్ ఇచ్చినామో, మీరు ఎక్కడన్నా ఎంక్వైరీ చేసుకోను అన్న. పట్టభద్రులు దాంట్లో పైసలు పంచినట్టు ఉంటే గానీ ఎన్లన్న పైసలు పంచినట్టు ఉంటే మేము దేనికంటే దానికి ఛాలెంజ్. సో యువకులే చైతన్యవంతమై బీజేపీ కోటేశారంట. 100% అన్న. 100% చైతన్యమై. ఎందుకంటే దేశ పరిస్థితులు గానీ రాష్ట్ర పరిస్థితులు గానీ, రాష్ట్రపతిలో బీజేపీ తప్ప ఇప్పుడు ప్రతిపక్షం ఉందా అన్న? ఎమ్మెల్సీకి ఎందుకు పంపుతారన్న? బీజేపీ ప్రతిపక్ష హోదా ఎక్కడ మెయింటైన్ చేస్తున్నదే? బీఆర్ఎస్ మెయింటైన్ చేస్తుంది కదా ప్రతిపక్ష హోదా అన్న. ఏ ఇష్యూ అయినా పోయి బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు నరాలు దింపుకుంటారు కానీ బీజేపీ వాళ్ళు ఎక్కడ దింపుకుంటున్నారే? ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి అన్న. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ బీఆర్ఎస్ అసలు ప్రతిపక్షం గానీ ఎక్కడన్నా కనిపిస్తున్నారు అన్న? ఇప్పటి వరకు షుగర్ ఫ్యాక్టరీల మీద గానీ, రైతు సమస్యల మీద గానీ, ఏదైనా వేరే హైడ్రా అప్పుడు గానీ, ఇంద్ర పార్క్ దగ్గర చేసిన ధర్నాలు గానీ, ఏది చేసినా బీజేపీ వేస్తుందన్న. మీరు ఒక్కసారి గమనించి చూడండి. ఇప్పుడు మా ఏరియాలో ఉన్నది మెయిన్ సమస్య షుగర్ ఫ్యాక్టరీ అన్న. ఈ మధ్య కాలంలో మీరు రికార్డు తీయండి. పసుపోటు వచ్చినాక కూడా రైతులలో చైతన్యం తెచ్చుడు కానీ ఓన్లీ బీజేపీ చేస్తుందన్న. బీజేపీ ప్రతిపక్షం అన్న. ప్రజలు కూడా దాన్ని నిరూపించారు అన్న. ఆఫ్టర్ ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్లు వస్తే 8 మంది ఎంపీల్ని గెలిపించారు అన్న కాంగ్రెస్ కు దీటుగా. తర్వాత కాంగ్రెస్ కూడా అంతకుముందే బీఆర్ఎస్ సరసుగా పడ్డదన్న. తర్వాత మొన్న కాంగ్రెస్ కూడా బోర్ల బొక్కల పడ్డదన్న. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏమన్నా ఇచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి తిరిగిండన్న. తిరిగితే ప్రజలు పట్టించుకున్నారా అన్న? అసలు కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ లేదన్న. సో నరేందర్ రెడ్డి అని ఏమంటుండు, అప్కమింగ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసేది బీజేపీ అంటారా? 100% అన్న. షార్ట్లీ అరవింద్ అన్న అనౌన్స్ అవుతారు స్టేట్ ప్రెసిడెంట్ గా. ఎందుకంటే ఇంకొకటి అన్న, ధర్మపురి అరవింద్ స్టేట్ ప్రెసిడెంట్ కావాలంటున్నారు. 100%. ఈటల రాజేందర్ బై ఎలక్షన్ అప్పుడు కేసీఆర్ మెడల్ వంచి ఎలక్షన్ గెలిచి వచ్చిండే బీజేపీ పార్టీ నుండి. సో ఆయనకే గెలిచినామన్న. బీజేపీ ఈటల రాజేందర్ గారే కాదు, బీజేపీ కండువ మీద గెలిచినాం. ఓకే, వ్యక్తిగతంగా ఈటల రాజేందర్ 2 సార్లు మంత్రి, అప్పటికే సీనియర్ ఎమ్మెల్యే. సో ఆయనకుండే మైలేజ్ ఆయనకుంది. సో ధర్మపురికి ధీటుగా ఈటల రాజేందర్ పనిచేస్తాడు అని నేను అంటున్నా. సో దానికి మీరేమంటారు? నేను ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనన్నా బీజేపీలో ఉన్నా కాబట్టి అంతా మావాలే. ఈటల రాజేందర్ అయినా, రఘునందన్ రావు అయినా, సంజయ్ అన్న అయినా, ఎవరైనా మావాలే. కానీ ఏదైతే అమిత్ షా గారు కానీ, జేపీ నడ్డా గారు కానీ, వాళ్ళకుండే ఇంటెలిజెన్స్ వాళ్ళకున్నదన్న. వాళ్ళు ఎవరు ప్రూవ్డ్ పర్సన్. పార్లమెంట్ పరిధిలో 2 ఎమ్మెల్యేలు ఎవరు గెలిపించుకున్నారు, అన్ని చోట్ల ఓట్లు ఎట్లా తెప్పించగలిగిండ్రు, అన్ని కాన్స్టిట్యున్సీలలో ఎవరు కార్పొరేటర్లు గెలిపించారు, ఎవరు కార్యకర్తలకు అందుబాటులో ఉంటుర్రు. మా అన్న మాట కటుగా ఉన్నా గానీ మనసు వెన్నా అన్న. అందులో దేర్ ఇస్ నో డౌట్. ధర్మపురి అరవింద్ 100% మాట కటుగా అనిపించినా మనసు వెన్నా అన్న. తనతో దోస్తాన్ చేస్తే మళ్ళీ వదలరన్న. కార్యకర్తలు కూడా పడిసేస్తామన్న తన కొరకు. 100% అన్న. యాజ్ అడ్వకేట్ గా, ఒక సీనియర్ నాయకునిగా, బీజేపీ సీనియర్ నాయకునిగా, బాల్య స్వయం సేవక్గా ఏబీపీలో వర్క్ చేసిన, నాది రైతు కుటుంబం అన్న. పూర్తిగా రైతు ఫ్యామిలీ. మా అమ్మ నాన్న గారికి నేను అదే అడగా, నేను అక్కడికే వస్తున్నా. ఎట్లా మీ కుటుంబ నేపథ్యం అన్న? మా అమ్మ నాన్న అగ్రికల్చర్ ఫ్యామిలీ అన్న. రైతు కుటుంబం. ఓకే. రోజు కలబోయింది అమ్మ, నాన్న దున్నిండు చేసిండు, ఓన్లీ వ్యవసాయమే. నన్ను చదివించిండ్రు. నేను అడ్వకేట్ అయినా అన్న. అడ్వకేట్ ఉండి ఇక్కడనే స్థిరపడ్డా మెట్పల్లిలోనే. మెట్పల్లి ఉన్నా. నేను యాజ్ ఎ సీనియర్ గా బీజేపీ. పిల్లలు ఎంతమంది అన్న? అన్న కొడుకు బిడ్డ అన్న. కొడుకు ఇప్పుడు MBA స్టేట్ 7th ర్యాంక్ వచ్చిండే అన్న స్టేట్ కు. మావాడు తెలంగాణ దాంట్లో కూడా యూనివర్సిటీలో కూడా క్రికెట్ ప్లేయర్.
హైదరాబాద్ సిటీస్ షటిల్ ఛాంపియన్ అన్న. అవునా? వాడు ఇప్పుడు MBA స్టేట్ 7th వచ్చింది. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ అన్న. ఇప్పుడు అవునా? గోదరఖండ్లో జాబ్ చేస్తాడు. కంగ్రాట్స్. నా పాప పేరు వర్ష అన్న. ఓకే. అగ్రికల్చర్ MSc అయిపోయింది. ఓకే. ఆల్ ఇండియాలో ర్యాంక్ వచ్చి రాష్ట్రపతి అవార్డు తీసుకుందన్న. పాప ఇప్పుడు PhDలో అడ్మిషన్ వేసిందన్న. సో నరేందర్ రెడ్డి అన్నకు బీజేపీ అంటే పిచ్చి. మరి ఈ బీజేపీ పిచ్చిలో ఉన్నారా? ఫ్యామిలీకి అప్పుడప్పుడు టైం ఇస్తున్నారా? అటు కోర్టు అని, ఆ కేసులు అని, ఇటు బీజేపీ పార్టీ అన్న ఫ్యామిలీకి సమయం ఇస్తా. నా అదృష్టం ఏంటంటే నా వైఫ్ కానీ మా అమ్మ నాన్న కానీ నాకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేదన్న. నా అదృష్టం సపోర్ట్ చేస్తారా? 100% సపోర్ట్ చేస్తున్నారు అన్న. నా అదృష్టం ఏంటంటే నాకు కూడా నా పిల్లలు బ్రిలియన్స్ వెళ్ళిండ్రన్న. నేను దేశంలో కొరకు బీజేపీ ఏదైతే దేశం ధర్మం కోసం చేస్తుందో ఆ భగవంతుని దయ వల్ల నా పిల్లలు కూడా ఆనిముత్యాలు వచ్చిండ్రన్న. నాకు పెద్ద బర్డెన్స్ లేవన్నా. అరవింద్ అన్న వచ్చినాక ఫుల్ టైం పార్టీకే ఇస్తున్నా అన్న. ఇంకా ఫుల్ టైం ఇచ్చుడే అన్న. ఓకే. నరేందర్ అన్నకి ఇన్ని సంవత్సరాలు అవుతుంది పార్టీలో పనిచేయబట్టి, బీజేపీలో ఇప్పటి వరకు ఏ పదవి ఆశించలే. తెలంగాణ స్టేట్ బీజేపీ కౌన్సిల్ మెంబర్ ఉన్నారు. సో రాజకీయంగా అప్కమింగ్ ఏం కావాలనుకుంటున్నారు నరేందర్ రెడ్డి అన్న? అన్న భగవద్గీత సారాంశం ఒకటన్న, నిష్కామ కర్మ. ఫలితాన్ని ఆశించకుండా పనిచేసిన అన్న. మీరు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ పరంగా కూడా చెప్తున్నా, నేను బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ అని కూడా అడగలేదన్న. ఓకే. పిలిచి అరవింద్ అన్ననే నరేందర్ అన్న నువ్వు బీజేపీ స్టేట్ కౌన్సిల్ ఉండంటే, అన్న నాకు అవసరం అంటే నువ్వు ఉండాలన్న అంటేనే అన్న చెప్తేనే ఉన్నా అన్న. సెకండ్ టైం మళ్ళీ నన్ను అనౌన్స్ అయ్యేదాకా కూడా నాకు తెలియదు అన్న. ఎప్పుడైనా ఏదైనా అరవింద్ అన్న ఇష్టం అన్న. సో ఇంకోటన్న, ధర్మపురి అరవింద్ ఎట్లుంటది? మామూలుగా ఫాలోవర్స్ ఇట్లా యువకులు బాగా ఉత్సాహపడతారు కదా ధర్మపురి అరవింద్ అంటే. ఇక్కడ 100% అన్న కమిట్మెంట్ తనకు ఉన్నది కాబట్టి అట్లుంటాడా? 100% ఉంటాడు అన్న. జోష్ ఉంటాడా? 100%. అందులో ఎలాంటి డౌట్ లేదు అన్న. మీరు మళ్ళొకసారి చెప్తున్నా, అరవింద్ అన్నకు స్టేట్ ప్రెసిడెంట్ అనౌన్స్ అవుతుంది. తెలంగాణలో కాషాయ జెండా ఎగురేస్తాం అరవింద్ అన్న నాయకత్వంలో. అందులో ఎలాంటి డౌట్ లేదన్న. బీజేపీకి అసలు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారా అని తెలంగాణ రాష్ట్రంలో? అన్న ఏదైనా అన్న టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు ఎవరన్నా ఉండిరా అన్న? బీజేపీకి ఇప్పుడు మా అరవింద్ అన్న రాకముందు ఇక్కడ ఆర్మూర్లో కానీ నిజామాబాద్ రూరల్లో కానీ గెలుస్తారని అనుకున్నామా? జైత్యాల డిపాజిట్ వస్తుంది అనుకున్నామా అన్న? ఇక్కడ ఎక్కడైనా అన్న ఒక సిస్టమేటిక్ గా తీసుకొస్తామన్నా. ఇప్పుడు మాది మేము ఫిల్టర్ చేసి ఉంటుంది అన్న టికెట్ల కొరకు కూడా. అంత నో డౌట్ అన్న. ఖచ్చితంగా వచ్చే గవర్నమెంట్ బీజేపీది అన్న. ప్రజలు కూడా వేరే పార్టీలతో విసిగిపోయినరు అన్న. బీఆర్ఎస్ ని చూసారు కుటుంబ పాలన అన్న. కాంగ్రెస్ ని చూసారు ఖాన్ పార్టీ అన్నది. ఇప్పుడు కర్ణాటకలో మతపరమైన కాంట్రాక్ట్ రిజర్వేషన్స్ ఇస్తున్నా 4%. రాజ్యాంగం ఒప్పుకోదన్న. అది కోర్టుకోతే చెల్లుబాటు కాదు. ఈవెన్ అసెంబ్లీలో తీర్మానం అయినా కూడా చెల్లుబాటు కాదు. మతపరమైన రిజర్వేషన్లు కానీ ఏది కూడా చెల్లుబాటు కాదన్న. రాజ్యాంగంలో ఉంది. ఆ బుద్ధి తక్కువ కాంగ్రెస్ పార్టీ మతపరంగా ఇస్తుందన్న. ఓటు బ్యాంక్ రాజకీయం చేసిన కాంగ్రెస్ పార్టీ బుద్ధి తక్కువదానే 100% బుద్ధి తక్కువదన్న. మెజారిటీ ప్రజలు ఉన్న మెజారిటీ వాళ్ళని కూడా గౌరవించిన పార్టీ అన్న. దేశ చరిత్రలో మొత్తం మీరు హిస్టరీ చూడుండ్రు అన్న. కాంగ్రెస్ పార్టీ చేసినంత అన్యాయం హిందువులకు మెజారిటీ పీపుల్ అని కూడా చూడకుండా వేరే ఏ పార్టీ చేయలేదన్న. కాబట్టి కాంగ్రెస్ తుడిచిపెట్టుకపోతుందన్న. విద్యావంతులైనరన్న, ప్రతి పిల్లలు చదువుకున్న పిల్లలు వెళ్ళినరన్న. ఖచ్చితంగా బీజేపీ సైడ్ వస్తున్నారన్న. ఇంకా ఫర్దర్ గా కూడా బీజేపీ హవా ఇదే కొనసాగుతుందన్న. బీజేపీ ఉన్నంతసేపు దేశ బార్డర్ కానీ రాష్ట్రాలు కానీ సుభిక్షంగా ఉంటాయన్న. బీజేపీ అని ఎప్పటికీ ఉండాలని ప్రజలు కోరుకుంటారన్న. 100% మళ్ళీ బీజేపీ వస్తుందన్న. ఇంకోటన్నా, బీజేపీ పార్టీలో కొన్ని వేల సంఖ్యలో కార్యకర్తల్ని చేర్పించారన్న. కొత్తగా పార్టీలకు తీసుకొచ్చారు. జిల్లా అధ్యక్షుడు ఎందుకు అడగలేకపోయారన్న? మొన్న అన్న మాకు ఎప్పుడు ఏది కావాలనో అరవింద్ అన్న చెప్తాడన్న. మేము అడిగితేనే నేను స్టేట్ కౌన్సిల్ కావాలన్నా. నా వర్త్ ఎంత ఉన్నది నరేందర్ అన్న ఎప్పుడు దేనికి చేయాలి, ఏ సందర్భంలో ఏ పదవి ఇవ్వాలి, ఏ పని చెప్పాలి అంతా అరవింద్ అన్న చూసుకుంటాడన్న. అంటే ఇది స్తుతి కాదన్న, ముఖ స్థుతి ఏదో మెచ్చుకో అని కాదన్న. 100% ప్రతి ఒక్కరి మీద మా మీద అవగాహన ఉన్న నాయకుడు. కాబట్టి మాకు ఎప్పుడు ఏ పని చెప్పాలో అన్న చెప్తాడు. మేము చేస్తామన్నా ఫుల్ టైం అన్న చెప్పింది చేస్తాను ఉంటామన్నా. మాకు బాగా సాటిస్ఫాక్షన్ చేస్తామన్నా. ఎందుకంటే బీజేపీ పార్టీ కొరకు చేస్తున్నామంటే బార్డర్ల దేశం సైనికుడు ఎట్లనో మేము దేశం కొరకు చేస్తున్నాం అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్న. ఇప్పటి వరకు బీజేపీ వాళ్ళ మీద ఎక్కడన్నా అవినీతి మచ్చ చూసినారు అన్న? దేనికైనా మేము భయపడతాం అన్న. ఎవడన్నా మమ్మల్ని బెదిరియగలుగుతారా అన్న? కార్యకర్తలు నిరుత్సాహంగా ఉంటే కూడా ఒకటే చెప్తాం, మీకు ఏదైనా ఎల్లే వేళలా అందుబాటులో ఉంటా యాజ్ అడ్వకేట్ గా బీజేపీ. నేను దాని గురించే అడుగుదాం అనుకుంటున్నా.
అనేక సందర్భాలలో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో కానీ నిరుత్సాహపడ్డ క్రమంలో కానీ స్టేజ్ల మీద కార్యకర్తలందరికీ ఒక ఉల్లాసాన్ని నింపిండు నరేందర్ రెడ్డి అని కొన్ని వీడియోలు ఉన్నా కొంతవరకు నాకు సమాచారం ఉంది. సో అట్లా ఎందుకు మరి అట్లా 100% అన్న మా కార్యకర్తల్ని ముట్టాలంటే ఫస్ట్ దమ్ము కావాలి. అది కాంగ్రెస్ పార్టీ ఉండని, బీఆర్ఎస్ పార్టీ ఉండని, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ పార్టీ అని ఉండను అన్న. ఎందుకంటే మా కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు. వాళ్ళకు మేమున్నాం, మాతో కానప్పుడు అరవింద్ అన్న చూసుకుంటాడు, మాకు స్టేట్ బాడీ చూసుకుంటుంది అన్న. అన్యాయం మా కార్యకర్తలు చేయరన్న. ఇంకోటన్నా, నరేందర్ రెడ్డి అన్న చూడ్డానికి నవ్వుకుంటా మాట్లాడతాడు కానీ అగ్రెసివ్ అయితే మాత్రం చాలా డేంజర్ ఉంటుంది. పోలీసులకు సైతం చెమటలు గుట్టిస్తాడు అని అంటారు అన్న. మా కార్యకర్తల్ని ఎంపీ ఎలక్షన్ రోజు కూడా రౌడీ షీటర్లు అని చెప్పి తీసుకుపోతామంటే కూడా పోలీసు వారికి చెప్పినాం, మీరు ప్రెస్ మీట్ పెట్టలేరు, ఎంఆర్ఓకు రికార్డు ఇవ్వలేరు, మా కార్యకర్తల్ని ముట్టితే మాత్రం మంచిగా ఉండదు, అనవసరంగా న్యూసెన్స్ చేయకండి, ప్రశాంతంగా పోతుంది ఎలక్షన్స్ అని. దాని ప్రకారంగా నేను చేశారు. రాఘవపేటలో ఇష్యూ అయితే కూడా 100% మా కార్యకర్తలు మేము కాపాడుకున్నాం. మా నాయకుడు కూడా మీరు ఇంతకుముందు దూకుడు అన్నారు కదా అన్న, అరవింద్ అన్న మీద ఎర్దండిలా అటాక్ చేస్తే కూడా నేను ఫైర్ అయిన పోలీసు వాళ్ళ మీదకి. అరవింద్ అన్న ఉన్నా, మా మీద దాడులు చేస్తే కూడా ఆ ఎర్దండిల అన్న కారు అద్దాలు పలుకొడితే కూడా నేను ఉన్నా అన్న. నేను ఎస్ఐ గారి మీద, సిఐ గారి మీద ఫైర్ అయినా. మీకు సెక్యూరిటీ ఇచ్చుడు చేత కాకపోతే మేము తీసుకుంటాం, మా కార్యకర్తల బలంతో మేము ఉంటాం, మమ్మల్ని రూట్ మళ్ళీ చేసి తప్పు అని చెప్పి నేను కోపంకి వచ్చినా కానీ అరవింద్ అన్న రాలేడన్న. అరవింద్ అన్న ఎప్పుడు సౌమ్యంగా ఉంటాడన్న. తనకు అన్ని విషయాలు తెలుసు, ఎప్పుడు దూకాలా ఎప్పుడు. ధర్మపురి అరవింద్ ఆ హైట్, ఆ పర్సనాలిటీ అదంతా చూసేసరికి కొంచెం భయంకరంగా కనబడతాడు కదా. లేదన్నా, అది 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 ఎక్సర్సైజ్ బాడీ, ఎక్సర్సైజ్ జిమ్ బాడీ, స్పోర్ట్స్ పర్సన్ కదా అన్న. సిస్టమేటిక్ ఉంటాడు, వేరే అలవాట్లు ఉంటాయి. పర్సన్ సిస్టమేటిక్ ఉంటాడు కాబట్టి అంత సినీ ఫీల్డ్ వాళ్ళు మెయింటైన్ చేసినట్టు చేస్తాడన్న. సేమ్ సినీ ఫీల్డ్ లాగా ఉంటాడా? ఓకే. సో నరేందర్ రెడ్డికి ఏం డ్రీమ్ లేదా అన్న, ఈ పలానా జడ్పీస్ అయితే బాగుండు, జడ్పీ చైర్పర్సన్ అయితే బాగుండు, ఇన్ని రోజులు కష్టపడ్డావన్నా, సరే ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఉంది, మంచి ఫీల్డ్లో ఉన్నారు, ఎక్కడికైనా బ్రహ్మాండంగా ఆనందంగా బతకగలిగే అన్ని సవలతులు నీకు ఉన్నాయన్న. సో రాజకీయంగా ప్రజాసేవ చేసుకోవడానికి ఏదన్నా ఒక అధికారం రావాలి కదా అన్న. నేను బీజేపీలో ఇంత ఎదుగుతా అని అనుకోలేదన్న. అరవింద్ అన్న రావడం వల్ల ఇంకోటి ప్రధానమైన క్వశ్చన్ అది, బీజేపీ పార్టీలో 25 సంవత్సరాల నుంచి ఉంటున్నావు అన్న, ఇంకా కాంగ్రెస్ కోత అయిపోతుంది కానీ ఇప్పుడు నన్ను అడిగితే ఏదన్నా ఒక పదవి తీసుకోవచ్చు కాదే, జడ్పీటీసీ పోటీ రాదు కాంగ్రెస్ పార్టీకి పోయి అన్న. ఈ కండువ మార్చుడు ఉండదన్న. చనిపోతే కూడా బీజేపీ కండువ కప్పుకోవాలనుకుంటామన్న. ఇప్పుడు కాదు ఇది అనుకున్నా, ఇలా బీజేపీ ఫామ్లోకి వస్తుందని అనుకోలే అన్న. ఫస్ట్ నుంచి అదే డ్రీమ్. చిన్న శిశు మందిర్ స్టూడెంట్ అన్న నేను. శిశు మందిర్ అయినా ఈ బాల్య స్వయం సేవకున్నా. ఇది మార్చుడు అనేది ఉండదన్న. సైలెంట్ అవుతామా, ఎక్కువ పని చేస్తామా, తక్కువ పని చేస్తామా, అది సమయానికి అనుగుణంగా పని చేస్తాం తప్ప వేరే ఉండదు. అసలు ఆలోచన కూడా రాదు, పార్టీని వదిలే అసలు అది ఉండదు. ఆలోచన కూడా నిద్రలో కూడా ఆ ఆలోచన రాదు. ఇంకోటి నరేందర్ రెడ్డి అన్న, కోర్టులో కూడా చాలా ఇంటెలిజెంట్గా కేసులు పడతాడు. పెద్ద ఫైల్, పెద్ద ఏ కేసున్నా నరేందర్ రెడ్డి దగ్గరికే పోతుంది. ఎంత పెద్ద కేసు అయినా అలవోకగా దాన్ని సాల్వ్ చేసేస్తాడు. మనం నరేందర్ రెడ్డికే ఫైల్ ఇవ్వాలి అనే ఒక డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ. ఎవరికి నాపద పడితే కోర్టు కావాల్సిన పరిస్థితులు వస్తాయి. సో ఎట్లా డీల్ చేస్తారే కోర్టులో? ఇప్పుడు నా మీదకి లొల్లి పెట్టినట్టు అక్కడ జడ్జి మీదకి లొల్లి పెడతారా అన్న? మ్యాక్సిమం కాంప్రమైజ్ మెథడ్లను పోతామన్నా. ఇక మా క్లయింట్ది జెన్యూన్ ఉన్నప్పుడు జడ్జి గారితోనైనా కొట్లావుడన్నా, బయట ఆర్డీఓ ఆఫీస్లో అయినా కొట్లావుడన్నా, పోలీస్ స్టేషన్లో అయినా కొట్లావుడే. క్లయింట్ను ప్రొటెక్ట్ చేయడం మా విధి అన్న. 100% నరేందర్ రెడ్డి పట్టుకుంటే టూ సేఫ్ ఇక 100% మా శాయశక్తిలో కొట్లావుడన్నా, క్లయింట్ను కాపాడుకొని క్లయింట్ని గెలిపించే ప్రయత్నం చేస్తామన్నా. ఏది ఉన్నా ఇప్పటి వరకు ఎంత పెద్ద కాంట్రవర్సీ మ్యాటర్ అయినా కూల్ మెథడ్తో కాంప్రమైజ్గా చేస్తాం, లేదంటే కోర్టులో విన్నింగ్ అయ్యే అవకాశమే ఉంటుంది అన్న. అలా నా డౌట్ లేదు. సో హ్యాపీ లైఫ్. సో మొన్న ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఎట్లా కష్టపడరా ధర్మపురి అరవింద్ గెలుపు కోసం? అన్న ఫుల్ టైం అన్నతోనే ఉన్నామన్నా. ఓకే. కొట్ల కాన్స్టిట్యున్సీ మొత్తం చూసుకున్నామన్నా. సో ఇంకొకటి అన్న, ఇన్ని రోజులు కష్టపడ్డు, మరి ఏం ఆశిస్తున్నావు బీజేపీ పార్టీ నుండి? ఇన్ కేస్ అధికారంలో ఉన్నాం అనుకోరి, అధికారంలోకి వచ్చిర్రు అనుకోరి, వచ్చే ఎలక్షన్స్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఏం కోరుకుంటాడు? ఎమ్మెల్యే టికెట్ అడుగుతాడా, జడ్పీటీసీ టికెట్ అడుగుతాడా, ఏం అడుగుతాడు నరేందర్ రెడ్డి అన్న? అన్న ఈ బీజేపీ పార్టీలో ఏ పదవి ఏది ఆశించకుండా ఉండే కార్యకర్తలమే ఎక్కువ అన్న. ఈ స్థాయి కూడా నేను అనుకోలే. అరవింద్ అన్ననే స్టేట్ కౌన్సిల్ చేసిండు. బీజేపీ పార్టీకి మేము పని చేసుకుంటూ పోతామన్నా. భవిష్యత్తులో ఏదైనా భగవద్గీత చెప్పినట్టు భగవద్గీతలో నిష్కామ కర్మ అని ఉంటుంది అన్న.
అంటే ఎలాంటి ఫలితం ఆశించకుండా చేయడం. ఇప్పటి వరకు నేను ఏం కూడా ఎక్స్పెక్ట్ చేస్తలే, భవిష్యత్తులో కూడా ఎక్స్పెక్ట్ చేయన్నా. ఖచ్చితంగా పార్టీకి పనిచేసుకుంటూ పోతాం, పార్టీని రాష్ట్రంలో అధికారంకి తీసుకొస్తాం. అరవింద్ అన్న ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా అవుతుండు, ఖచ్చితంగా పని చేసుకుంటూ వెళ్తాను తప్ప భవిష్యత్తులో ఇది అదన్నా ఎలాంటి ఆశ లేదన్నా. పార్టీ వచ్చి దేశం చల్లగా ఉంటేయాలన్నా, భవిష్యత్తులో ఏది చూసుకున్నా మా అరవింద్ అన్న నన్ను చూసుకుంటారన్న. ఓకే. సో ఈ జిల్లా ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు అన్న? ఇక్కడున్న రైతాంగానికి కానీ వ్యాపారస్తులకు కానీ ఈ ఏరియాలో ఉండే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేసి చెప్తూ ఉన్నాం. ఏది రకంగా అయితే ఇప్పుడు బీజేపీని అరవింద్ అన్నను ఆదరిస్తుండ్రో అదే రకంగా ఆదరించండి. ఏదైతే ఇప్పుడు ఉన్న పసుబోర్డు సాధించడం జరిగిందో, మిగిలిన ఏవైతే విశ్వవిద్యాలయాలు తెస్తుండో, ఫ్లైఓవర్లు ఎన్నో అయినాయి, ఏదైతే ఈ రకంగా చేస్తున్నామో భవిష్యత్తులో కూడా ఇంకా డెవలప్మెంట్ చేస్తాం. షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ కూడా కాంగ్రెస్ తోని కాదు అని ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాతోని కాదు అని అరవింద్ అన్నకు లెటర్ ఇచ్చిన దాన్ని కూడా ఉత్తరప్రదేశ్లో కానీ రాజస్థాన్ కోఆపరేటివ్ పరంగా స్టార్ట్ చేసినట్టే స్టార్ట్ చేపిస్తామన్నా, ఎలాంటి డౌట్ లేదు. ఈ దేశం చల్లగా ఉండాలన్నా, ఇక్కడి రైతులు కానీ అందరు సస్యశ్యామలంగా ఉండాలన్నా బీజేపీనే పట్టం కట్టండి. భవిష్యత్తులో కూడా తెలంగాణలో కూడా బీజేపీ గవర్నమెంట్కే సపోర్ట్ చేయండి, బీజేపీని వచ్చినట్టు చేద్దాం. బీజేపీ కాషాయ జెండాని రేపలాడాలన్నా. హైకమాండ్కి నాది ఒక్కటే రిక్వెస్ట్ అన్నా. హైకమాండ్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, హైకమాండ్కి రిక్వెస్ట్ చేస్తున్నాం జేపీ నడ్డా గారికి కానీ, అమిత్ షా గారికి కానీ, నరేంద్ర మోడీ గారికి కానీ. ఎందుకంటే ఇప్పుడున్న తెలంగాణ సిచ్యువేషన్లో ఫైర్ బ్రాండ్, యోచన పరుడు, ప్రూవ్డ్ లీడర్ ధర్మపురి అరవింద్ అన్నకే అధ్యక్ష పదవి అనౌన్స్ కావాలి. అనౌన్స్ చేసినాక ఈ తెలంగాణలో మేము కార్యకర్తలం గర్వంగా చెప్తాం, కాషాయ జెండా రెపరెపలు ఆడుతుందన్నా, ఎలాంటి డౌట్ లేదు. ఓన్లీ నిజామాబాద్ పార్లమెంట్ పరిధి కాదన్న, తెలంగాణలో వివిధ జిల్లాలలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి విద్యావంతుడు, ప్రతి వ్యాపారవేత్త, ప్రతి రైతు, ఎందుకంటే ప్రూవ్డ్ లీడర్కి ఇవ్వాలని చూస్తారన్న. కాబట్టి అరవింద్ అన్నకి ఇవ్వండి. ఇచ్చినాక స్టేట్లో ఎట్లా గవర్నమెంట్ రాదో చూపిస్తాం. 100% కాషాయం అవుతుందన్న. నిజామాబాద్ ఏరియాలో ఎట్లయితే కాషాయం అయిందో అన్న వచ్చినాక ఈ ఇంపాక్ట్ పక్క జిల్లాల మీద కూడా పడ్డది, ఆదిలాబాద్ మీద కానీ కరీంనగర్ మీద కానీ. ఆదిలాబాద్ ఎమ్మెల్యే కూడా పాయల్ శంకర్ ఫ్రమ్ బీజేపీ అన్న. ఈ ఇంపాక్ట్ నిర్మల్ మీద కూడా పడ్డది, అరవింద్ అన్న ఇంపాక్ట్. మహేశ్వర్ రెడ్డి గెలిచారు అంటే మేము వేరే అనట్లే. ఈ ఇంపాక్ట్ ఏదైతుందో అరవింద్ అన్న స్టేట్ ప్రెసిడెంట్ అనౌన్స్ అయినాక అన్న 100% కాషాయం అవుతుందన్న. గోల్కొండ మీద కాషాయ జెండా ఎగరవేస్తామన్నా, దెర్ ఈస్ నో డౌట్ అన్న. ప్రజలు కూడా సస్యశ్యామలంగా ఉంటారన్న, 100% సస్యశ్యామలంగా ఉంటారు. ఓకే. మీరు ఏ పదవి ఆశించుకుంటున్నారు అంటే ఇప్పటికి కూడా ధర్మపురి అరవింద్కే స్టేట్ ప్రెసిడెంట్ కావాలనే ఇంటెన్షన్ ఉంది మీకు? అంతే అన్న, ఇక వేరే ఏమీ లేదన్న. ఏం ఆశ లేదు, ఏది ఉన్నా మా అరవింద్ అన్న చూసుకుంటాడు. ఇప్పుడు మాత్రం హైకమాండ్కు మళ్ళొకసారి రిక్వెస్ట్ అన్న, 100% అరవింద్ అన్న అనౌన్స్ చేయండి, ప్రూవ్ లీడర్. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా చెప్తున్నా, ఒక బాల్య స్వయం సేవగా చెప్తున్నా, ఒక ఏబీపీ కార్యకర్తగా చెప్తున్నా, ఇప్పుడు బీజేపీ లీడర్గా చెప్తున్నా, సీనియర్ అడ్వకేట్ కూడా మేధావి వర్గం నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. 100% అరవింద్ అన్న అనౌన్స్ చేయండి. తెలంగాణను మీ చేతుల్లో పెడతామన్న కాషాయ జెండాతో, 100% డౌటే లేదు. కాబట్టి 100% ఇక తెలంగాణ కాషాయమయం అవుతుంది అన్న, దీంట్లో డౌటే లేదన్న మాకు. ఇంకోటి, సరే మీ కోరిక మేరకు పార్టీ ఏం చేస్తుందో చూద్దాం. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వండర్ఫుల్ టైం. థ్యాంక్ యూ అన్న. భారత్ మాతాకి జై. జై అరవింద్ అన్న.